విద్య నలుగురికి పంచాలనేది నా చిన్నప్పటి నుంచి ఉన్న అభిలాష. ఆర్ఎస్ఆర్ గారితో చూస్తే ఆయన మా ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని నీకు జాబ్ వచ్చేదాకా నేను ఫ్రీగా చదివిస్తాను, ఇక్కడ మా క్యాంపస్లో ఉండు అంటూ నాకు ఈ క్యాంపస్లో స్థానం ఇచ్చారండి. నాకు ఫీజు కూడా సారే కట్టుకుంటున్నారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు వేల ఉత్తరాలు సూర్యారావు ఆశయానికి ఊపిరి పోస్తుంటాయి. ఆయన సేవా నిరతికి ఆక్సిజన్ అవుతుంటాయి. ఆ కృతజ్ఞతే ఆర్ఎస్ఆర్ మాస్టారు తన ఆస్తిగా భావిస్తారు. ఆయనకంటూ ఓ ఇల్లుంది. కానీ ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ మాత్రం ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి. ఉదయం నుంచి రాత్రి దాకా ఆయన రోగుల మధ్య గడుపుతారు. వారి అవసరాలను తీరుస్తుంటారు. అనాథలకు ఆప్త బంధువు ఆయన. నేను చిన్నప్పటి నుంచి ఎవ్వరు బాధపడుతున్నా చూడలేను. అందువల్ల వైద్యం చేయిస్తే ఆ రోగికి రిలీఫ్ వస్తుంది, ధైర్యం చెప్తాను. అందువల్ల ఈ వైద్యం చేయించాలనేది నాకు చిన్నప్పటి నుంచి కోరిక. రామ సూర్యారావు మాస్టారు పుట్టి పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలోనే. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లు ఆర్ఎస్ఆర్ చిన్నప్పటి నుంచే ఎదుటివారికి సాయపడే గుణం అలవరుచుకున్నారు. తండ్రి ఇచ్చే పాకెట్ మనీని పేద పిల్లల అవసరాలకు ఖర్చు చేయడం హాబీగా మార్చుకున్నారు. ఆయన వయసుతో పాటు ఆ సేవా గుణం ఇంకా పెరిగిందే కానీ తగ్గలేదు. అది చివరికి ఆయన ఆస్తి అమ్ముకునేదాకా వెళ్ళింది. చదువుకోవడానికి సాయం కోరి వచ్చేవారి కోసం మాస్టారు అప్పులు కూడా చేశారు. వాటిని తీర్చడానికి వారసత్వంగా వచ్చిన 60 ఎకరాలలో 44 ఎకరాలు ఇప్పటికే అమ్మేసుకున్నారు. దగ్గర ఆ మూమెంట్లోనే ఒక 10 లక్షలు అప్పులు చేశాను. ఈ బాకీ రోజులు వస్తాం, నన్ను అడుగుతాం కాకుండా మా ఇంటికి వెళ్ళి కూడా అడుగుతాం. ఇవన్నీ దాంట్లో మా నాన్నగారు మా అబ్బాయిలాగా అప్పులు పాలయ్యాడని ఆలోచించి కూర్చొని ఆ ల్యాండ్ అమ్మేస్తాం జరిగింది. 60 ఎకరాల్లో 16 ఎకరాలు మిగిలినని 44 ఎకరాలు అమ్మేస్తాను. ఏలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గా రిటైర్డ్ అయిన పేద విద్యార్థుల ఫీజులు, పుస్తకాలు, పేద రోగుల మందులకే తన సంపాదనంతా వినియోగిస్తున్నారు. చదువుకోలేనన్న మాట వింటే చలించిపోతానంటున్నారు మాస్టర్. తెల్లవారుజామున 4 గంటలకే టంచనగా ఆర్ఎస్ఆర్ మాస్టారు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుంటారు. 8 గంటల వరకు వార్డు తిరిగి రోగుల బాగోగులు తెలుసుకుంటారు. తరువాత ఆసుపత్రి రిసెప్షన్ లో కూర్చుని దూర ప్రాంత రోగులకు దిక్సూచిగా మారతారు. రాత్రి ఇంటికెళ్లే ముందు మళ్లీ వార్డ్స్ రౌండ్స్ వేస్తారు. డాక్టర్లకు, పేషెంట్లకు, నర్సులకు అనుసంధానంగా ఉంటూ ప్రజాసేవలో తప్పిస్తారు. ఆసుపత్రిలోని ఏ గోడనడిగినా ఆర్ఎస్ఆర్ మాస్టారి సెల్ నంబర్ చెబుతుంది. ఆసుపత్రికి డాక్టర్స్ రాని రోజైనా ఉంటుందేమో కానీ ఆర్ఎస్ఆర్ రాని రోజంటూ ఉండదు. సత్యసాయి బాబాలోని సేవా గుణమే తనకు స్ఫూర్తి అంటారు మాస్టారు. ఆ రోగులకు సేవ చేస్తాంలోనే నాకు ఆనందం ఉందని మొదటి నుంచి కూడా అనుకునేవాడిని. అందువల్ల గవర్నమెంట్ హాస్పిటల్లో రిటైర్ అయిన కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండి రోగులకు సేవ చేయాలనే కోరిక అనేది బలపడింది క్రమంగా. ఆర్ఎస్ఆర్ మాస్టారు సాయంతో చదువుకున్న వారెందరో ఇప్పుడు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. తమ జీవితాలను నిలబెట్టిన మహానుభావులంటూ గుర్తు చేసుకుంటారు. నన్ను జీవితంలో నిలబడేందుకు ఎంతగానో దోహదపడ్డారు. ఆయన రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది. నాకే కాకుండా నా ఎదురుగుండా అనేక మంది పేద విద్యార్థులను ఆయన చేరదీయటం, ఆయన వారికి అనేక రకాలుగా సహాయపడటం నేను కళ్ళారా చూశాను. నా డిగ్రీ పూర్తయిన తర్వాత లా సీట్ వచ్చినప్పుడు మా ఫాదర్ కోఆపరేట్ చేయలేదు. లా నీకెందుకు నువ్వు చదవద్దు అని ఆయన ఫీజు కట్టా కూడా ఇష్టపడలేదు. అప్పుడు నేను వెళ్ళి ఆర్ఎస్ఆర్ గారికి విషయం చెప్తే నీకెందుకు నువ్వు చదువుకొని నేను నీకు ఫైనాన్షియల్గా అన్ని విధాలా సపోర్ట్ ఉంటానని చెప్పి ఆయనే నన్ను లా కాలేజీకి తీసుకెళ్ళి ఏలూరు లా కాలేజీకి తీసుకెళ్ళి జాయిన్ చేశారు. ఆర్ఎస్ఆర్ మాస్టర్ అంటే అందరికీ అభిమానం, ఆప్యాయత. పేదల జీవితాలకు ఆయన ఆసరా, అనాథలకు ఆయనో భరోసా. నిస్వార్థ సేవ చేస్తున్న ఆర్ఎస్ఆర్ మాస్టరుకు ఓ స్వార్థం ఉంది. అదేమిటంటే తన గురించి 10 మంది మంచిగా చెప్పుకోవడం ఆయనకిష్టం. అదే ఆయన స్వార్థం.
మరిన్ని వివరాలు మరి కాసేపట్లో చూద్దాం. ఈ బులెటిన్ సహసమర్పణ ఫైట్ డాండ్రఫ్, ఫైట్ హెయిర్ ఫాల్. వివిల్ అల్ట్రా ప్రో యాంటీ డాండ్రఫ్ షాంపూ.